హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏమేమి చేశాననేది చూపిస్తానండి. ఏంటంటే రెసిపీ ఈరోజు పొద్దుటే పూరీ కూర చేశానండి. పూరీలో కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్ పోసి వాటర్ వేసి ఆయిల్, సాల్ట్ బాగా కరిగిన తర్వాత వాటర్ వేసి ముద్దలా చేశానండి. పూరీలు బాగా పొంగాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకున్నారనుకోండి పూరీలు అయితే బాగా పొంగుతాయండి. దాంట్లోకి నేనైతే పూరీ కర్రీ చేస్తున్నాను. పూరీ కర్రీకి ఏముందంటే పోపు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ ఉంటే మీ దగ్గర ఆలు కూడా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. నేనైతే ఆలు వేయలేదు, క్యారెట్ వేసాను. బాగా ఉల్లిపాయ ఏగకూడదండి, ఉడకాలి. అలా ఉడికే వరకు ఉల్లిపాయ మగ్గించుకొని తర్వాత వాటర్ పోసి ఉల్లిపాయ ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్లు మీరు చేసుకునే పూరీలను బట్టి కూర రెడీ చేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు శనగపిండి వేసి ముందే వాటర్లో కలిపి పెట్టుకున్నాను. దాన్ని ఉడికిన ఉల్లిపాయల్లో వేసి ఒక 5 నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టి ఉడకనిస్తే పచ్చిదనం అనేది లేకుండా చక్కగా పూరీ కూర అనేది రెడీ అయిపోద్దండి. మీకు మసాలా పూరీ కూర కావాలంటే అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేస్తే మసాలా పూరీ కూర అవుతుంది. నేనైతే మసాలా వేయలేదండి. మధ్యాహ్నానికి నాన్ వెజ్ నాటుకోడి పులుసు చేద్దామని అనుకుంటున్నాను. దానివల్ల అది ఇది మసాలా అయితే మళ్ళీ వేడి చేస్తుందని నేను ఉదయం పూరీ కూరలో మసాలా వేయలేదు. మీకు కనుక కావాలి నచ్చింది అనుకుంటే వేసుకోండి. నేనైతే పూరీ చేసేస్తున్నాను. చక్కగా పొంగిందండి. ఈ టిప్ పాటించండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి పిండి కలుపుకున్నారంటే పూరీ అనేది ఫ్లప్లా చక్కగా పొంగుద్దండి. చాలాసేపు వరకు అలానే ఉంటుంది, మెత్తపడదు, లోపలికి వెళ్ళిపోదు, పొంగింది అలానే ఉంటుంది. తర్వాత అయితే కనుక నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే నాటుకోడి పులుసు చేశానండి. అది కూడా మట్టి కుండలో చేశాను. నా సామిరంగా సూపర్ టేస్ట్ వచ్చిందండి. అన్ని మంచి రెసిపీసేనండి. చూసారా పొరల ఎలా వచ్చిందో అదే చూపిస్తున్నాను నీకు. టిఫిన్ అయిపోయిన తర్వాత కాఫీ కూడా తాగేస్తున్నాను నేను. టీ పెట్టుకున్నాను. చెమటలు చూసారా వంటగదిలో అసలు ఉండలేకపోతున్నాము. అంత చెమటలు కారిపోతున్నాయండి. మే నెల అంతా వర్షాలు కురిసేసినాయి. ఈ జూన్ నెలలో ఎండలు మాత్రం దులిపేస్తున్నాయి. చక్కగా చికెన్ అనేది నాటుకోడి శుభ్రం చేసేసుకుని ఒక 5-6 సార్లు నీట్గా కడిగేసానండి. కడిగిన తర్వాత అందులోను కారం వేసి చక్కగా సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ముక్కలు ఉప్పగా అయిపోతాయి కదా. దానివల్ల సాల్టు ఒక 1/2 స్పూన్ వేసుకుని సరిపడగా కారము, అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే చక్కగా ముక్క అనేది మనకి బాగా పీల్చుకుంటుందండి. నేనైతే ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట పక్కన పెట్టాను. ఎక్కువ టైం ఏం పెట్టలేదు. తర్వాత మనం మట్టి కుండలో చేస్తున్నాం కదండి. నేను ఏ గరం మసాలా లేదండి. ఓన్లీ బిర్యానీ ఆకు ఒక్కటి వేసాను. ఆయిల్ వేసి బిర్యానీ ఆకు ఒక్కటి వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నాకు కేజీ చికెన్కి ఈ మట్టి కుండలో చేయడం వల్ల ఏంటో తెలీదు, అది పెట్టండి పులుసు అయితే టేస్ట్ సూపర్ వచ్చింది. కొద్దిగా పసుపు వేసుకొని మనం బాగా మగ్గనిచ్చామంటే ఈ ఉల్లిపాయలు సరిపడగా ఉప్పు వేసి చక్కగా మూత పెట్టి ఉల్లిపాయ అనేది మగ్గనిచ్చామనుకో చక్కగా మనకి కూరలో గుజ్జు అయిపోయి టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. గ్రేవీ కింద వచ్చి పులుసులాగా చాలా బాగుంటుంది. ఒక్కొక్క కూరకు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉండాలి. తర్వాత మనకి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేనైతే అందులో నేను ఫస్ట్ టైం అండి టమాటా వేసి చేయడం. ఇప్పుడు వరకు నేనైతే టమాటా వేసి నాటుకోళ్ళు ఎప్పుడు వండలేదు. 2 మీడియం సైజు టమాటాలు 2, కొంచెం కొత్తిమీర వేసి అవి కూడా మగ్గే వరకు మగ్గపెట్టుకుందామండి. ఎందుకంటే టమాటా ఎక్కువ శాతం తెలంగాణలో టమాటా వేస్తాం మటన్లో, చికెన్లో అని అంటారు కదా. సర్లే ఫస్ట్ టైం ట్రై చేద్దామని వేసానండి నేను. కానీ టమాటా వేసినట్టు ఏమీ తెలియలేదు, బాగుంది. నాకైతే కుండ అయితే ఇరికి అయిపోయిందండి. కానీ సర్లే ఎలాగోలాగా అందులోనే వండుదాం కదా అని నేను ట్రై చేస్తున్నాను.
చక్కగా కిందకి పైకి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే వాటర్ పోయలేదండి నేను ఒక్క చుక్క కూడానే. అంత వాటర్ వచ్చిందండి బాబు. చాలా వాటర్ వచ్చేసింది కూరలో అయితేని. ఎందుకంటే మనం ఒకటికి 10 సార్లు కూరకు అడగడం వల్ల వాటర్ అనేది బాగా వచ్చిందండి. ఆ వాటర్లోనే అలాగా ఉడకబెడుతూ ఉన్నాను నేను చక్కగానే. గరం మసాలా అనేది ఫ్రెష్గా ఆడిపెట్టుకున్నానండి నేను. అలా ఆడిపెట్టుకుంటే మనకి అందులో వేయగానే ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూడండి వాటర్ ఇంకా వస్తూనే ఉంది. బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కారం అనేది చూసుకుని మనం సరిపోయిందో లేదో ఉప్పు కారం కొద్దిగా వేసుకుని గరం మసాలా వేసి నేను అలాగ అదే వాటర్లో అలా ఉడకబెడుతూనే ఉన్నానండి. నాకు లేత కోడి మూల నాటుకోడైనా ఆ వాటర్ సరిపోయిందండి. దాంతోనే బాగా ఉడికిపోయింది. ఈ కాడి నుంచి ఈ వీడియోస్ అనేది రోజు విడిసి రోజు వస్తూనే ఉంటాయి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. నేను ఒక చిన్న బిజినెస్ చేయడం వల్ల దీన్ని నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఈ కాడి నుంచి మనకి 2 రోజులు 3 రోజులకి వీడియోస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితేనే చూడండి పులుసుగా కూర అనేది ఉడికిపోయి బోన్ సపరేట్ అయ్యి టేస్ట్ ఉందండి. ఏదైనా మట్టి వాసనేనండి. మట్టి అమృతం లెక్క అనకూడదు కానీ మనకి అంత మట్టి వాసన చూసారా? వరి పొలాల దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా మట్టి కుండలో నాటుకోడి కర్రీ చేస్తే ఉంది. ఆ టేస్టు సూపర్గా ఉందండి. కూర అయితే దగ్గరికి వచ్చింది. మీరైతే ఈ స్టేజ్లో దించేసుకోండి. నూనె పైకి తేరిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాను. ఇంకా కుండ వేడికి కొంచెం ఇంకా గట్టి పడుతుంది. మీకు కావాలంటే ఇంకా పలసగా దింపుకోండి. బాయ్ అండి.